హైకోర్టు కమెంట్స్ పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా కేవలం పేదల ఇళ్లు కూల్చుతుంది, పెద్దల జోలికి వెళ్లట్లేదు అంటున్నారు ఆయన. రేవంత్ సోదరులే పెద్ద కబ్జాదారులు అంటున్నారు. 1 కోటి ఎకరాల భూమిని తెలంగాణ మంత్రి నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శించారు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద బిక్కి మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోసిగిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి FTLలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు. నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. మా ప్రభుత్వంలో నిషేధిత జాబితా భూములు 16 లక్షల ఎకరాలే అంటున్నారు కేటీఆర్. అది ఇప్పుడు 1 కోటి ఎకరాలకు పెరిగింది అంటున్నారు ఆయన. మంత్రులు 30% కమిషన్ వసూళ్లు చేస్తున్నారని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే భూదందా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజు ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ అది 1 కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు, భూదందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా? నీ మంత్రులు కాదా? ప్రజలకు తెలియదా?